వాయమ్మనే పబ్లిక్కు సర్కారు మీద చిన్నగా లేదు కదా కోపం. ఏడాదికెంచి ఉన్న కోపమో మరి లేకపోతే గియ్యాలనే వచ్చిన కోపమో కానీ గియ్యాల తెలంగాణ రాష్ట్రంలో పెట్టిన గ్రామ సభలైతే రచ్చో రచ్చోస రచ్చభ్య లొల్లో లొల్లస్య లొల్లభ్య అన్నట్టే అయినాయి. ఏ ఊరు అయినా ఏ గ్రామ సభ చూసినా ఏమున్నది అంత లొల్లిమయం. ఇక మరి గా ముచ్చట్ను నేను పురాగా ఎప్పుడెందుకు కానీ మీరే చూసిరా పోండి. మంచిర్యాల, వరంగల్లు, ఖమ్మం, మైద్బాదు, సిద్దిపేట, సిరిసిల్ల, ఆర్మూరు, మేడ్చెల్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ ఒడవది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల కోసం పెట్టిన గ్రామ సభలన్నీ నిరసన సభలే అయినాయి. సర్కారు ఆఫీసర్లు చదివిన లిస్టులో మా పేర్లు రాలే అంటే మా పేర్లు రాలే అని లెల్లిపెట్టిర్రు జనం. ఆరు గ్యారెంటీలు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీ ఒక పథకం సరిగా అమలు చేస్తలేదు. అర్హులైన వాళ్ళకి ఎంక్వైరీ సరిగా చేస్తలేదు. అర్హులైన వాళ్ళకి ఎవరికి ఇస్తలేదు. ఉన్న ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాయి. ఎంతవరకు సమస్య చేస్తాం? ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ ఒకసారి సర్వే చేయాలి. ఎవరి కోసం ఈ పథకం పెట్టింది? ఎవరి కోసం? నిరుపేదల కోసమా లేకపోతే బలిసిన కోసమా? ఎవరి కోసం మీరు పెట్టింది? 365 పేర్లు చెప్పారు. దాంట్లో మా తండ్రి ఒక్క పేరు లేదు. ఎవరి కోసం పెట్టిర్రి పథకాలు, ఎత్త చేసిర్రి సర్వేలు, ఎవరి పేర్లు ఎక్కిచ్చిర్రి మీ లిస్టులా అని నిలదీసి అడుగుడే కాదు, మళ్ళా సర్వేలు చేసి అర్హులైన పేర్లు ఎక్కియాలని గరమవుతున్నారు పబ్లిక్. మరి వాళ్ళను బుదరకిచ్చటందుకు అన్నదో లేకపోతే ఏందో గాని ఈ ఆఫీసర్ అక్క అయితే పెద్ద షాకే ఇచ్చింది. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది వచ్చిన వాళ్ళ పేర్లు వచ్చిన వాళ్ళందరికి వచ్చినట్టు కాదు, పేర్లు లేని వాళ్ళకు రానట్టు కాదు. ఇన్నారుల్లా దీంట్లో పేరు వచ్చిన వాళ్ళకు పథకాలు వచ్చినట్టు కాదట, పేర్లు రానోళ్లకు రానట్టు కాదట. ఏమో మంచిగున్నది పో కథ. మరి ఏం పనికి అప్లికేషన్లు పెట్టుకోమన్నారు, ఏం పనికి సర్వేలు చేసిర్రు, ఇప్పుడు ఏం పనికి గ్రామ సభలు పెట్టి లిస్టులో పేర్లు చదువుతున్నారో గీ అక్కకే తెలవాలి. కానీ గిన్ని పంచాయతీలు అయితే అని ముందుగానే ఎరుకనో ఏందో కానీ ముఖ్యమంత్రి సారు బయట దేశానికి పోయిండు, మంత్రులేమో బయట రాష్ట్రాలలో పోయిర్రు అని కారెడ్డాలు ఆడుతున్నారు గీ లొల్లులు చూస్తున్న ప్రతిపక్ష పనులు. ఇక ఇవాళనే గిత్తున్నదంటే 24వ తారీఖు దానుకున్న ఈ గ్రామ సభలల్లా ఇంకెన్ని పంచాయతీలు అవుతాయో ఏమో పొర్రి. 26వ తారీఖు నాడు ఎంతమందికి పథకాలు అందుతాయో, పథకాలు అందని వాళ్ళు సర్కారు మీద ఇంకెంత ఫైర్ అవుతారో అని అనబట్టిరుకి ముచ్చటరికైన రాజకీయ మేధావులు. దిల్ రాజు సారు ఎప్పటికెంచో సినిమాలలో ఉన్నాడు, చాలా సినిమాలు తీసిండు కానీ ఈ నడుమైనట్టయితే ఎప్పుడు కాలే కావచ్చు సారుకు. టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోలు, చిన్న ముచ్చట్లని మాట్లాడి 2 తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు పెంచిపించుకున్నాడు, బెనిఫిట్ షోలు వేయించుకున్నాడు అని కారెడ్డాలాడే కథ అయింది. తెలంగాణలో పుట్టి తెలంగాణలోనే అవమానిస్తావా అని తెలంగాణ వాళ్ళందరితోటి మాటలు వాడే ముచ్చటైంది. అటెన్కల సారి చెప్పి వీడియో ఇడుసుడు. 100 కోట్లు పెట్టి తీసిన గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయ్యే వరకు రంది పడేదానికి వచ్చింది కథ. అగ్గో గా దాంట్లోకించి గట్ల బయటికి వచ్చిండో లేదో గీల పెద్ద షాకే దాకింది దిల్ రాజు సారుకు. నిద్రలకెంచి కూడా లేచిండ్రో లేదో పాపం సినిమోళ్ళు, నిద్రల్నే ఉలిక్కి పడే కథ అయింది అల్లా. పొద్దుగాలనే పాలొళ్ళు పేపరోళ్ళు వస్తారనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చే వరకు వాళ్ళ ముఖ చిత్రాలేందో గాని మల్లొగ మల్కైతే టాలీవుడ్ షేక్ అయింది గీ ఐటీ రైట్స్ ముచ్చటతోటి. దిల్ రాజు సారు, వాళ్ళ తమ్ముడు శిరీష్ సారు, వాళ్ళ బిడ్డ హన్సిత, డైరెక్టరు అనిల్ రావిపూడన్న ఇండ్లతోటి పాటు పుష్ప సినిమా నిర్మాతల ఆఫీసు కూడా పోయినరు ఐటీ ఆఫీసర్లు. మరి ఏమనుమానం వచ్చిందో గాని దిల్ రాజు సారోళ్ళ ఇంటామను బ్యాంకుకు తీసుకుపోయి లాకర్లు తెరిపి షేకింగ్ చేసిండ్రట. జనరల్ గా వచ్చారు అంతే. 100 కోట్లు పెట్టి తీసిన సినిమా ఫెయిల్ అయిందని బాధపడి, సంక్రాంతికి వత్తున్నం సినిమా హిట్ అయిందని సంబరపడి పైసల గురించి 4 దినాల కిందనే మాట్లాడిండ్రు నిర్మాతలు దిల్ రాజు సారు వాళ్ళ తమ్ముడు. ఇట్లా మేం బావిలో పడిపోతున్నామని ఎంతమంది సంతోషపడుతున్నా అక్కడ పడ్డామనే లోపలనే పక్కన చూసుకుంటే వాళ్ళ పక్కన ఉన్నాం. ఆ క్రెడిట్ గోస్ టు ఓన్లీ అనిల్. ప్రసాద్ ఐమాక్స్లో సినిమా చూసి కిందికి దిగుతుంటే F2 ఎంత చేసింది సార్ గ్రాస్ అని అడిగారు. 130, 140 ఏదో ఉందండి అని. ఇది 200+ సార్ అని మార్నింగ్ షో అవగానే చెప్పిన జీవి గారికి థ్యాంక్ యూ అండి.
అది నిజం అవ్వబోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణోళ్లకు కళ్ళు మటన్ అంటే మస్తు పాయిరమని సినిమా ఫంక్షన్ల మాట్లాడి గట్ల సారి చెప్పిండు. 100 కోట్లు రాబోతున్నాయని మళ్ళా గదే సినిమా ఫంక్షన్ల మాట్లాడి ఐటీ వాళ్ళ కంట్ల పడ్డాడు. దిల్ రాజు సారు మైకు పట్టి మాట్లాడు తగ్గిస్తేనే మంచిది, లేకపోతే గాలికి పోయే తీగలను పెయ్యికి తలిగించుకున్నట్టే అవుతుంది. అయినా ఫెయిల్ అయిన సినిమాలకు కూడా రికార్డుల కోసం 100 కోట్లు వచ్చినాయని ఉత్తుత్తి పోస్టర్లు రిలీజ్ చేసుకునే ఆలోచనలు కూడా బంద్ చేసుకోవాలి చాలా మంది నిర్మాతలు. కానీ ఎఫ్డీసీ చైర్మన్ పదవి వచ్చినప్పటికేంచి దిల్ రాజు సారుకు జిట్టి దాకినట్టున్నది. ఏది పట్టుకున్న పంచదే అవుతున్నది. ఎందుకైనా మంచిది ఓ పారి వేణుస్వామిని కలువు సారు అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన కొందరు సినిమా లవర్సు. గప్పట్ల షెయ్యిపాటి అంటేనే లొల్లి పంచాదులకు అంబాసిడర్ అనే తట్టే పేరుకు పోయింది. మరి ఎవరు మంత్రం వేసిండ్రో గాని అధికారంలోకి వచ్చినాక గా లొల్లి పంచాదులన్న మాటే రాకుండా కలిసి ఉంటున్నారు. కానీ నాకెందుకో గదంతా మీదికేనని అనిపిస్తున్నది. లోపల షానే రగులుతున్నాయి కానీ ఏదో గట్ల కవర్ చేస్తున్నారని అనిపిస్తున్నది. ఎందుకు పిల్ల గట్ల మాట్లాడుతున్నావు అని అంటారా? నేనే కాదుల్లా, మీరు కూడా గిట్లనే అంటారు. చూడుండ్రి జగ్గారెడ్డి సార్ మాట్లాడిన మాటలు విన్నాక. అధికారంలోకి వచ్చినాక కూడా అప్పుడప్పుడు చిన్న పంచాయతీ ముచ్చట్లు వినబడ్డాయి గాని ఇప్పుడు జగ్గారెడ్డి సారు మాట్లాడిన మాటలతోటి గా పంచాయతీలన్నీ చిన్న ఏం కాదు పెద్దే అని ముచ్చట్లు వినబడుతున్నాయి బయట. రాజకీయాల్లో కచ్చ సాధింపు కార్యాలు మంచి కావు అని అన్నాడు. గసొంటి రాజకీయాలకు సారు వ్యతిరేకమాట. అట్లనే గసొంటి రాజకీయాలు చేసే ఏ పార్టీ అయినా సర్కార్ అయినా అధికారం పోయినాక బాధపడే రోజత్తదని కూడా చెప్పుకొచ్చిండు జగ్గారెడ్డి సారు. ఇక వైఎస్ఆర్ సారు, రోషయ్య సారు గిట్లా ఏనాడు కూడా కచ్చ సాధింపు కార్యం పెట్టుకోలే రాజకీయాల్లా అని యాద్ చేసుకున్నాడు. గసొంటి కచ్చ రాజకీయాలంటే ఇష్టం ఉండదని ఇలేకర్ల ముంగట చెప్పుకొచ్చిండు సంగారెడ్డి పాత ఎమ్మెల్యే తెలంగాణ షెయ్యిపాటి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సారు. షెయ్యిపాటి సర్కార్ వచ్చినప్పటికేంచి కారు పట్టుల మీద తాప కేసులు అవుతున్నాయి. స్టేషన్ల చుట్టూగా తిరుగుతున్నారు. ఏసీబీ, ఈడీ విచారణలని కూడా బగ్గనే అవుతున్నాయి. అగ్గో గివ్విటి మీన్నే మాట్లాడిండు జగ్గారెడ్డి సారు అని బయట మస్తుగా నడుతున్నాయి ముచ్చట్లు. గపట్ల పీసీసీ పదవి జగ్గారెడ్డి సారు కాకుండా రేవంత్ అన్నకు పోయినప్పటికేంచి జగ్గారెడ్డి సారు బగ్గనే హట్ అయిండు. అటెన్కల ఓ 2-3 మలుకల రేవంత్ అన్న మీద బహిరంగంగానే అలక చూపెట్టిండు. ఇప్పుడు సర్కార్ కత్తున్న వ్యతిరేకత చూసే గిట్లా మాట్లాడినట్టున్నాడు జగ్గారెడ్డి సారు. ఒక్కలు తీసుకునే నిర్ణయాలతోటి ముంగట పార్టీకి డ్యామేజ్ కావద్దనే గిట్లా మాట్లాడినట్టున్నాడు అని కూడా మాట్లాడుకుంటున్నారు బయట. ఏమో మరి గిప్పుడే గిట్లా ఎందుకు మాట్లాడిండో జగ్గారెడ్డి సారు, ఎవరిని మనసులో పెట్టుకొని మాట్లాడిండో గాని వైఎస్ఆర్ సారు, రోషయ్య సారు అని షెయ్యిపాటి లీడర్ల పేర్లు తీసిండు అంటే ఖచ్చితంగా రేవంత్ అన్న గురించే మాట్లాడిండు కావచ్చు కచ్చ రాజకీయాలు మంచివి కావని అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా నుల్లా, మరి పెద్ద మనిషి వార్త తీసుకొస్తాడో లేదో ఓ పరైతే విలుద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఆడికి నేను ఎన్నొద్దుల సంది అనుకుంటూనే ఉన్నా అవుతుందని. మరి పొలగాడన్నా మరి తాత గిట్ల ఉన్నదే కథ, గిట్ల చేస్తే గిట్ల అవుతుందట అని చెప్పాడా? ఏడాది గడిచినాక చెప్పినవి పోరనుకున్నావా? అదే అది ఇప్పటికైనా చేద్దాం ఏమైతే. ఏందే తాత గా ఇంటి వెనక గోడ పొండే ఉంది అవుతున్నావు? కొంపదీసి ఎవరన్నా ఇంటి కింద గుప్త నిధులు ఉన్నాయని ఇట్లా చెప్పిండ్లా ఏంది? మా తాత తట్టల గుత్త నిధులు గోచిగుడ్డలో పెట్టి ఇంటి కింద దాచిపెట్టిండని తవ్వుతానా. వానికి ఏమైనా లవ్వర సోకులేనాయే. నా మనవాడు మంచిగా ఉండాలి, వాడు బతికుండాలి, వాడు మంచిగా బాగుపడాలని నా కోసం గుత్త నిధులు దాచిపెట్టినాడే. ఇవన్నీ నీకు అవసరం లేదు, నీ వార్తలు నువ్వు చదువుకో అలక తక్కువదానా. అరే నీకేమన్నా తలకాయ తిక్కనా ముసలోడా? ఇంటి గోడను తవ్వుకుంటే నాకు అవసరం లేదంటున్నావు. ఇంతకు దేనికోసం తవ్వుతున్నావు అది చెప్పు. అరే ఈ ఇంటికి ఆస్తు చక్కగా లేకనే నాకు కావాల్సిన అయితలే వాట, రావాల్సిన అత్తలే వాటిని అయితేనో. అసలు ఆస్తు ప్రకారం ఇంటి ముంగట ఉండాల్సిన గేటు పటాకులు ఈ పండుకునే అర్రకు పెట్టాలన్నట. అందుకే ఆస్తు ప్రకారం ఈ గోడ గూల కొట్టి ఆ పటాకులు తీసుకొచ్చి పెడదామని గోడ గూల కొడతాను అయితేనో. ఓ నీ నోట్లేమో అన్ను కొట్టా ముసలోడా. ఎవడన్నా ఇంటి ముంగట గేట్ తీసుకుపోయి బెడ్రూమ్ లో పెట్టుకుంటాడా అనే? నీకు పిచ్చి బగ్గా ముదిరినట్టున్నది గాని. సరే గాని ఇంతకు నీకు రావాల్సిన ఏం అత్తలేవు, జరగాల్సిన ఏం జరుగుతలేవు అది చెప్పు ముందుగల. ఇప్పుడు నాకు సర్కారు ఇత్తనన్న 4000 రూపాయల పెన్షన్ పైసలు వస్తానయా? కారణం ఏంది? వాస్తు. మీది పైసలు కట్టితేనే 2 లక్షల రూపాయల రుణమాఫీ అవుతుంది అని చెప్పిర్రు. కట్టిన రుణమాఫీ అయ్యిందా? కారణం ఏంది? వాస్తు. ఆడోళ్లకు ఫ్రీ బస్సు పెట్టినప్పటి సంది నాకు బస్సులలో సీట్లే దొరుకుతలేవు. కారణం ఏంది? వాస్తు. అందుకే గోడ గూల కొడతాను. నువ్వు ఆగు. ఎయ్
రాసయ్యా నా అక్కకు నాగలోకానికి లంకె పెట్టినట్టు బస్సులో సీటు దొరకని దానికి వాస్తుకు సంబంధం ఉంటుందా అనే నీ పిసగాని ఉంటది, ఎందుకుండది? మొన్నటికి మొన్న రేషన్ కార్డు లిస్ట్ లా నా ఇంటి చుట్టుముట్టున్న వాళ్ళు అందరి పేర్లు వచ్చినాయి, కానీ నా మనవని ఒక్కని పేరే రాలేదు. కారణం ఏంది? వాస్తు. అందుకే తవ్వర తవ్వు హైలేస్తా. వాస్తు చక్కగా లేకపోతే ఈ ఇల్లు మొత్తం గులగొచ్చి వాకిట్ల మంచం వేసుకుని పంట గాని వాస్తులు మాత్రం అసలే ఇడవద్దు. ఎరికేనా? చీచి, నీ పెయ్యి మీదకి 60 ఏళ్ళు వచ్చినాయి గాని తలకాయలు మాత్రం 60 గ్రాముల మెదడు కూడా లేనట్టున్నది. ముసలోడా, గా సర్కారు ఇచ్చే పథకాలకు నువ్వు నీ ఇంటి వాస్తుకు ఏమన్నా సంబంధం ఉన్నదా అని నువ్వే చెప్పవు మల్కా. అయినా నీ ఇంటికి వాస్తు దోషం ఉన్నదని ఎవడే నీకు చెప్పింది? నాకు శాస్త్రి గారు చెప్పిండు, రాములు నీ ఇంటి ఆస్తునంతా మంచిగా సరి చేసుకో, సర్కారు నుంచి అందాల్సిన పథకాలు అన్ని మంచిగా అందుతాయని చెప్పిండు. అరే గాల్లెవలో ఏదో చెబితే నువ్వు నీ ఇల్లును కూలగొట్టుకున్నాడేందే నీ పిసరాకపోతే? అగో గట్లంటవేంది పిల్ల? గా మన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు కాంప్ ఆఫీస్ కు ఆస్తి సరిగ్గా లేదని గోరడాన్ని కూడా వచ్చి మళ్ళీ సరి చేయిస్తాడు. ఎందుకు చెప్పు? మొన్నటికి మొన్న మన సెక్రటేరియట్ కూడా వాస్తు చక్కగా లేదని గేట్ కూడా మార్చిల్లు. ఎందుకు చెప్పు? ఎంతో కొంత ఆస్తి ప్రాబ్లం కూడా ఉంటది. అందుకే నా పథకాలు నాకు చక్కగా వచ్చేందుకు నా ఇంటి ఆస్తులు కూడా సరి చేసుకుంటాను. అందుకే ఈ పని ముంగటేసుకొచ్చింది. నువ్వు ఆగు, నీకు తెలియదు. ఏమోనే, షెయి పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి వత్తలేదని గిట్లా వాస్తులు సరి చేపిస్తున్నాడని మందందరూ అనుకుంటున్నారు. అయినా నాదొక డఫ్ట్ పిల్ల, ఆయనకి ఏమన్నా దోషం ఉండేది ఉంటే ఆయన ఇంటికి వాస్తులు సరి చేసుకోవాలి గాని మా జనాల సొమ్ముతోటి వచ్చిన ఆ ఆఫీసులను కూలగొట్టుడేంది, ఈ ఖర్చులు ముంగటేసుకున్నాడేంది, ఏందన్నట్టు చెప్పు. అయినా గప్పట్ల కేసీఆర్ సారు పాలనలో కూడా గిసొంటి వాస్తు దోషాలు సరి చేసుడు పనులు మస్తుగా జరిగినాయి గాని ఇక ఇట్లా అధికారంలోకి వచ్చిన వాళ్ళల్లా మాకు వాస్తు చక్కగా లేదు, ఇంటి వెనక గేట్ ఉండాలి, ఇంటి ముంగట పాయకానాలు ఉండాలని సర్కారు భవంతులు అన్ని కూలగొట్టుకుంటా పోతే మా జనాల సొమ్ము ఎంత ఆగం కావాలి, ఏం కథ చెప్పు. ఏమోనే, పథకాలు అమలు చేయనీకైతే పైసలు లేవంటున్నారు సర్కారోళ్ళు, కానీ గిట్లా క్యాంప్ ఆఫీసుల వాస్తు మార్పులు, గేట్ల మార్పులు, ఇంకేమేమో మార్పులు చేసి ఉన్న పైసలు ఊడప్ప చేస్తున్నారు. సర్కారు గల్లపెట్ట ఖాళీ ఉండేటందుకు కూడా వాస్తు దోషమే కావచ్చు. ఆ గల్లపెట్టను కూడా తీసుకొచ్చి వాస్తులో పెట్టి సరి చేస్తే మంచిగుండు. లీడర్లు ప్రజల సొమ్ముతోని అన్ని వాస్తులు చక్కగా చేసుకుంటారు గాని నువ్వైతే గా దుఃఖం బంద్ పెట్టు. వాస్తు పేరు మీద ఉన్న ఇల్లును కూడా గుల్ల చేసుకుంటావా ఎట్లా? అట్టెట్లుకుంటేనే నా దరిద్రం పోవాలంటే నా ఇంటి వాస్తులు సరి చేసుకోవాల్సిందే. అరే నేనేమన్నా సర్కారు ఆఫీసులు కూలగొడతానా, లేకుంటే నాకు మంత్రి పదవులు రావాలని ఇంటిని కూలగొట్టుకుంటానా? నా ఇల్లునే కూలగొట్టుకుంటానా, నా కోసమే కూలగొట్టుకుంటాను. అసలు శాస్త్రి గారు ఇటు పక్కకే కూలగొట్టు అన్నాడా? మరి నేను చక్కగా ఇరకపోతే పాడైపోయాను. అరే నీ అవ్వ, నీకు ఈ ముచ్చట్లు చెప్పే గా శాస్త్రి ఎవలో నాకు పరి ఫోన్ నెంబర్ చెప్పే, నేను అరుచుకుంటా గాని. సౌసు హలో శాస్త్రి గారు, దండాలండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు నా ఇంటి వెనక మరైనా గేటు పెట్టేందుకు నేను ఇల్లు కూలగొడతాను శాస్త్రి గారు. ఇప్పుడు అదే కరెస్టా ఏంది? నా ఆస్తి మంచిగానే ఉన్నది కానీ నా ఇంటి పక్కన ఆస్తి చక్కగా లేకనే ఆ ప్రభావం నా మీద పడి సర్కారు ఇచ్చే పథకాలు నాకు చక్కగా అత్తలేమంటారా? అబ్బా కొడుక, అంటే వాణి ఇల్లే కూలగొచ్చి గేటు పెట్టాలంటారు. అమ్మ కొడుక, వీడు చక్కగా ఇల్లు కట్టకన్నా అన్న ఆగం చేస్తాడు, నాకు సర్కారు ఇస్తానన్న 4,000 పెన్షన్ వస్తలేదు, అయితే వాని ఇల్లు కూడా కొట్టాలి. ఓ తాత, నీకేమన్నా తలకై తిక్క గిట్లనా ఏంది? పక్కింటోళ్ళ వాస్తుకు నీకేం సంబంధమే? అసలు నీకు గిసొంటి ముచ్చట్లు చెప్పే గా తలకై తిక్కలోడు ఎవడో నాకు చెప్పు. మీ అవ్వకు ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ వస్తుందారా? నీకు 2 లక్షల రుణమాఫీ అయిందారా? రైతు భరోసా వచ్చిందారా? నీకు రేషన్ కార్డు వచ్చిందారా? మొన్న మీ చెల్లె పెళ్లి చేత తులం బంగారం వచ్చిందారా? మీ అవ్వకు ప్రతి నెల 2,500 రూపాయల గృహలక్ష్మి వస్తుందారా? నీకు నిరుద్యోగ భృతి వచ్చిందారా? ఇగో వీటి అన్నింటికి కారణం దీంతో నాకు కూడా కొన్ని రాకపోవడానికి కారణము ఇగో నీ ఇంటికి ఆస్తి చక్కగా లేకపోవడేనట. అందుకే నీ ఇల్లు కూలగొట్టాలట. రాయిలు కూలగొట్టుకుంటూ సర్కారు ఇచ్చే పథకాలకి ఏంది సంబంధం చెప్పు. అరే నీకు తెలియదు, నాకు రాయించిన అయిందా? మంచిగా అయిందా? ఇక చూసిందానుల్లా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు వాస్తు దోషం ఉన్నదని క్యాంప్ ఆఫీస్ గోడలు ఊలగొట్టి మళ్ళా కట్టిపిస్తున్నాడట. గిట్లా అధికారంలోకి వచ్చిన వాళ్ళందరూ వాస్తు దోషాల పేరు మీద సర్కారు సొమ్మును ఖర్చు పెడుతుంటే ఏందన్నట్టో ఏమో పోన్రి.
అయినా ముందుగాల వాస్తంతా చూసే ఏదైనా కడతారు కదా, మళ్ళీ దోషం ఉండుడేంది? అంటే ఎవ్వల అధికారంలో ఉంటే అంతకు ముందున్నోళ్ళు కట్టిన దాంట్లో వాస్తు దోషాలు కనబడతాయి అన్నట్టు. కానీ ఏ లీడర్ అయినా వాళ్ళ ఇండ్లకు వాస్తు దోషాలు ఉన్నాయని గూలగొట్టి మళ్ళా కట్టుకునుడు చూసినామా అనుల్లా? ఎవ్వలైనా సర్కార్ ఆఫీసుల మీదనే పడ్డారు. జనాల సొమ్మంటే లీడర్లకు ఎందుకో గంత సులకన. ఏం చేస్తాం మరి, లీడర్లు గిట్లున్నారు కాబట్టే మన బతుకులు గీ తిరుగున్నాయి. అబ్బా రీల్స్ చూద్దాం. హోలమ్మనే గిరీలేదో మంచిగున్నది కదా, ఇంటికి పోయినాక ఒక ట్రై చేయాలా. ఇంకేమున్నాయి అబ్బా? అబ్బా గిలు మస్తుగా ఎత్తున్నారు కదా డ్యాన్స్, జింగ్ జింగ్ అనుకుంటా. అబ్బో అయ్యో మీరెందులో గట్లా చూస్తున్నారు? నువ్వు వార్తలు చదివి నీకు వచ్చినవా లేకపోతే ఫోన్లో రీల్స్ చూడు నీకు వచ్చినవా అని గరం అవుతున్నారు కదా. వార్తలు చదువుకుంటా నేను రీల్స్ చూస్తేనే మీకు గంతగానం కోపం వస్తే, ఇంకా గీ ఆఫీసర్ చేసింది చూస్తే మీరేమంటారో మరి. పని పాతర పెట్టి పత్తాల జాతర పోయిండట వెనకటికెవడో. ఇగో గీ సారు పనితనం కూడా గట్లనే ఉన్నది. అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీసుల ఎస్సీ ఉపకులాల వర్గీకరణ కోసం అభిప్రాయాలు సేకరిస్తున్నారట. ఈ మీటింగుల కమిషన్ చైర్మన్, జిల్లా కలెక్టర్ సారు, కడమ జిల్లా ఆఫీసర్లందరూ సీరియస్ గా డిస్కషన్లు ఎత్తుంటే ఇక జిల్లా రెవెన్యూ ఆఫీసరు మలోల సార్ను చూడుండ్రి ఏం చేస్తున్నాడో. వారెవ్వా సారు మంచి ఆటగాడే ఉన్నట్టున్నాడు. ఫోన్లో జోరుగా రమ్మి ఆడుతున్నాడు కదా. సెల్లులా సరిపోను ఛార్జింగ్ ఉన్నదా సారు? లేకపోతే చార్జరో పవర్ బ్యాంకో ఇవ్వమంటారా? నీ పని సల్లగుండా గడ గంత సీరియస్ మీటింగ్ జరుగుతుంటే నీకు ఫోన్లో రమ్మి ఎట్లా ఆడాలనిపించింది సారు? పేరుకు జిల్లా రెవెన్యూ ఆఫీసర్వు, ఫోన్లోనేమో బిల్లి బిత్తిర ఆటలు. ఏందయ్యా ఇది? గింత సీరియస్ మీటింగ్ లా చుట్టూ గంత మందున్నారన్న భయం లేకుండా గీ తిరగ రమ్మి ఆడినవంటే ఇక డిఆర్ఓగా నువ్వు డ్యూటీ ఎంత సిన్సియర్ గా చేస్తున్నావో అర్థమైతేనే ఉన్నది అని గట్టిగా అరుచుకుంటున్నారు వీడియోను చూసిన వాళ్ళందరూ. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు గాయన మీద ఎంక్వైరీ చేసినాం అని చెప్తున్నాడు కలెక్టర్ సారు. మన డిఆర్ఓ గారు జరిగినటువంటి పీజీఆర్ఎస్లో కొద్దిగా నిర్లక్ష్యంగా ప్రవర్తించారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆయనకి ఎక్స్ప్లెనేషన్ అడిగాము. అలాగే ఫర్దర్ క్లుప్తంగా ఒక ఎంక్వైరీ కూడా చేసి అప్పుడు జరిగింది ఏమి అనేది కనుక్కుంటాము. ఇన్నారా? ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాడట. కండ్ల ముంగట వీడియో కనబడుతుంటే ఇంకా ఎంక్వైరీలు ఏందో కదా. కొలువులు లేక ఏండ్లకేండ్లు చదువుకుంటా చాలా మంది అష్ట కష్టాలు పడుతుంటే పెద్ద పెద్ద కొలువులు చేసేటోళ్ళేమో గీ తిరిగా మీటింగ్లల్లో రమ్మిలాడుకుంటా ఉంటారు. ఏం అధికారులో ఏమో పోన్రి. అయినా గీళ్ళననేదేమున్నది, మన బతుకులు మారుతారని కొందరు లీడర్లకు ఓట్లేసి గెలిపించి అసెంబ్లీకి పార్లమెంటుకు పంపిస్తే గంత పెద్ద సభలల్లా అడ్డమైన వీడియోలు చూసుకుంటా అడ్డంగా దొరికిండ్రు. ఇక గీన రమ్మి ఆటెంత అని అనబట్టిండ్రు కొందరు. ఏం చేస్తాముల్లా, గిసొంటి ఆఫీసర్లు గసొంటి లీడర్లుండు అంతా మన దౌర్భాగ్యం. సోషల్ మీడియాలో సినిమా డైరెక్టర్ ఆర్జీవి పెట్టిన పోస్ట్ గురించే మస్తుగా మాట్లాడుకుంటున్నారు పబ్లిక్. గిన్నొద్దులు సక్సెస్ గర్వం నెత్తికెక్కి అన్ని వచ్చిరాని సినిమాలు తీసిన రంగీలా, సత్యాసొంటి సినిమాలు హిట్ కొట్టుడుతోటి నా కళ్ళు నెత్తికెక్కి నేను ఎసొంటి సినిమాలు తీసినా చూస్తారని పొగర్తోటి బూతు సినిమాలు అర్థం పర్థం లేని ప్రయోగాలు చేసిన. 27 ఏళ్ల కింద నేను తీసిన సత్య సినిమాను మళ్ళీ ఇప్పుడు చూసినాక నేను జీవితంలో చేసిన తప్పులేంటి అనేది అర్థమైంది. ఏదో చెయ్యాలని ఏదో చేసిన. ఎంతో మంది నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయినా, నా ఇల్వను నేనే తెలుసుకోలేకపోయినా, కొత్త రకం సినిమాలు తీయాలనే ఆలోచనతోని నా కండ్లకు నేనే గంతలు కట్టుకున్నా. గప్పుడు గంత మంచి సినిమాలు తీసిన నేను ఇప్పుడెందుకు గిట్లయినని బాధతోని ఏడ్చిన. ఇప్పటికేంచి ఏ సినిమా తీయాలనన్నా ముందుగాల సత్య సినిమాని చూసి షూటింగ్ షురూ చేస్తా. సత్య సినిమా మీద ఒట్టేసి చెప్తున్నా. ఇక ఇప్పటికేంచి నా డైరెక్షన్లు వచ్చే సినిమాలన్నీ చెత్త సినిమాలు కాకుండా మంచి సినిమాలే తీసే ప్రయత్నాలే చేస్తానని సోషల్ మీడియాలో రాసుకొచ్చిండు ఆర్జీవి సారు. పూటకో తీరు మాట్లాడే ఆర్జీవి సారు గిట్ల పోస్ట్ పెట్టే వరకు పరేషాన్ అవుతుండ్రు అందరూ. మరి గీన పశ్చాత్తాపం నిజమేనా, లేకపోతే ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు సారు కూడా మళ్ళా మాట మారుతాడా అని అనుమానపడుతున్నారట. సారు గురించి బగ్గ ఎరకైనోళ్ళు. ఆర్జీవి అంటేనే ఎవ్వలకు అర్థం కాని జీవి అని అంటారు చాలా మంది. చూడాల మరి ఏం చేస్తాడో. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్ను చూసినారులా మెడల డోలేసుకొని జోరుగా దరువు ఎట్లా కొడుతున్నాడో. నెత్తికి రుమాలు ఒక్కటే తక్కువైంది కానీ లేకపోతే అచ్చం డ్రమ్స్ ప్లేయర్ శివమణి సారే వచ్చి డ్రమ్స్ కొడుతున్నాడా ఏంది అని అనుకునేటోళ్ళు అందరూ.
షామీర్పేట కేశవరంలో ఉన్న మల్లికార్జున స్వామి గుళ్ళే గీ తీరుగా డోలు కొట్టిండు మల్లారెడ్డి సారు. ఇక సారు ఏడుంటే ఆడ మొత్తం సారు హంగామానే నడుతుందాయే. ఆటలు పాటలు డాన్సులు డైలాగులు గిట్లా సార్ ఏం చేసినా సారు స్టైలే సపరేట్ అయ్యే. సారు హుషారుగుండడే కాదు, సారు చేసే పనులు చూసి ఆడున్న వాళ్ళందరూ కూడా మస్తు సంబరపడుతుంటారు. మల్లారెడ్డి సార్తోనే అట్లుంటది మరి సారు వెనకట పూలమ్మినా పాలమ్మినా బోర్వెల్స్ నడిపినా అన్నాడు గాని డ్రమ్స్ డోళ్ళు కూడా కొట్టిండా ఎట్లా? గట్టిగానే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు గింత సూపర్ గా డోలు కొట్టిండని పరిశాన్ అవుతున్నారు చాలా మంది చూసినోళ్ళు. కానీ మల్లారెడ్డి సార్ లోపట గిన్ని కళలున్నాయంటే గ్రేటే కదనుల్లా. అమ్మయ్య అన్ని ముచ్చట్లు చెప్పేసిన. పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసినుల్లా. ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగా ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.